కానీ నాకు అనిపించింది ఏమిటనంటే, భారతీయ ఆత్మను మీరు చాలా శోధించి పట్టుకుంటున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే మీరెక్కడ ద్వేషించట్లేదు ఎవరిని. ఏం కారణం ఏమి కనిపించట్లేదు. నాకు రెండోది మరి నిజంగానే హిందువుల మధ్య అనుకుందాం ఒక వేద వారసత్వం కలిగిన వారు హిందువులు. హిందువుల మధ్య ఐక్యత ఎందుకు లేదు? కారణం ఏమిటి? అంటే హిందువుల మధ్య కాదండి, ప్రపంచంలో సర్వమానవాళి మధ్య అందరి మధ్య కూడా ఐక్యత ఉండాలి. మన ఇండియాకి పరిమితం. ఓకే, అంటే అందరి మధ్య, ప్రజలందరి మధ్య పక్కవాడితో మనకు ఐక్యత ఉండాలి. క్రీస్తు ఏమన్నాడంటే నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అనేది ఏం కారణం? ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఎట్లా ప్రేమిస్తాను నేను, ఆయన నా కులస్తుడో కాదు తెలియదు, ఎన్నో సమస్యలు ఉంటాయి. క్రీస్తు పక్కవాడు క్రిస్టియన్ అయితేనే ప్రేమించమన్నాడా? క్రిస్టియన్ కాకపోయినా ప్రేమించవచ్చా? మనిషిగా క్రీస్తు మాటల అర్థం ఏంటంటే పక్కన హిందూ అయినా ప్రేమించమనే కదా, ఎవరైతే మనుషులైతే అంతే కదా క్రీస్తు చెప్పింది. అలాగే మన ఖురాన్లో కూడా చాలా సూరాలు, చాలా ఆయతులు మనం తీసుకుంటే, నువ్వు బాటసారుల గురించి, అనాథల గురించి, పేదవాళ్ళ గురించి, వాళ్ళ గురించి నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడమని చెప్తారు. సత్కార్యం అంటే ముఖాన్ని తూర్పుకి పడమరకి తిప్పడం కాదండి. మన వాళ్ళంతా పడమరకి తిప్పి చేస్తారు కదా. ఖురాన్లో ఉంది ఈ మాట, సత్కార్యం అంటే ముఖాన్ని పడమరకి తిప్పడం కాదు. సత్కార్యం అంటే బాటసారుల గురించి, ఆపదలో ఉన్న వాళ్ళ గురించి, సహాయం అడిగే వాళ్ళ గురించి నీకు అత్యంత ప్రియమైనటువంటి ధనాన్ని వెచ్చించాలి అంటారు. అత్యంత ప్రియమైన ధనం ఏంటని నాకు డౌట్ వచ్చింది. మన దగ్గర కొన్ని 500 రూపాయలు కట్ట ఉందనుకోండి, దాంట్లో ఈ 500 రూపాయలు ప్రియమైనవి కాదని పక్కన నుంచి విభజించగలుగుతాం. అన్నిటికీ ఒకటే విలువ ఉంది కదా. అంచేత ప్రియమైన ధనం అంటే వాళ్ళు డబ్బు గురించి మాట్లాడట్లేదు. అన్నిటికంటే ప్రియమైన ధనం మనకు ప్రాణమే. దాన్ని వెచ్చించమంటున్నారు వాళ్ళు. ఎవరి గురించి? బాటసారి. వాడు ఎవడో తెలియదు. వాడు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, వాడు ఆపదలో ఉంటే వాడి గురించి వెళ్ళాలి మనం. ఈ మాట ఖురాన్ చెప్పింది. అలాగే మన హిందూ మతంలో ఈశావాస్యమిదం సర్వం, సమస్తం ఈశ్వరమయమే అని చెప్పారు. ఆ సమస్తం ఈశ్వరమయమే అన్నప్పుడు కేవలం హిందువులే ఈశ్వరమయం అన్నారా? సర్వము ఈశ్వరమయం అంటే చూడండి, ఆయన పొరుగువాడిని వాడు ఎవడైనా ప్రేమించమన్నాడు, ఈయన సహాయపడమన్నాడు, మనం సమస్తం ఈశ్వరమయం అంటే అందరూ సమస్తాన్ని గురించే మాట్లాడుతున్నారు. సమస్తమే కావాలి. అయం నిజ పరువేతి గణనా లఘుచేతస అని మనకి పూర్వం మంచి శ్లోకం ఉంది. అంటే వీడు నావాడు, వీడు పరాయివాడు, పొరుగువాడు అనేది గణనా లఘుచేతస అంటే కేవలం కొద్ది బుద్ధి, స్వల్ప బుద్ధులు ఉంటాయి కదా. లఘుచేతస అంటే చిన్న మైండ్ ఉన్నటువంటి వాడు, స్మాల్ మైండ్స్, షార్ప్ మైండ్స్. వీళ్ళ ఆలోచన, అల్పబుద్ధుల ఆలోచన. ఉదార చరితానాంతో వసుదైక కుటుంబకం, విశాల హృదయం ఉన్న వాళ్ళకి ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. ఇది హిందూ మతం చెప్పి. ఇంతకంటే ఏముంది చెప్పండి. ఇప్పుడు మనవాడు వేరు, వాడు వేరు. మనం హిందువుల మధ్య ఐక్యత గురించి ఆలోచిస్తున్నాం అంటేనే మనం మెట్టు దిగామన్నా లెక్క. అంటే హిందువుల మధ్య ఐక్యత అవసరమే. ఆ ఐక్యత ఇంకోటిని కొట్టడానికి కాదు. హిందువుల మధ్య ఐక్యత నేను ఎవరో అడిగితే చెప్పాను, ఈ ఇటుకను మేము ఎందుకు దృఢంగా ఉండాలని కోరుకుంటామంటే పక్క ఇటుకలతో కలిసి గోడ కట్టడానికి. అంతేగాని ఈ ఇటుకని కొట్టి ఇంకో ఇటుకని కొట్టడానికి మా తత్వంలో అది లేదు. ఎవరైనా కొట్టడం, చంపడం, వాడిని ఆక్రమించడం, వాడిని ద్వేషించడం మా దగ్గర లేదు. అంచేత సర్వమానవాళి యొక్క ఐక్యతలో భాగంగానే హిందువుల ఐక్యత కోరుకుంటాం. హిందువుల ఐక్యత కావాలి అంటే హెచ్చుతగ్గులన్నీ పోవాలి, కింద పైన అంతరాలు పోవాలి, ఈ వర్ణ వ్యవస్థ పోవాలి. అభేద దర్శనం జ్ఞానం అని ఉపనిషత్తు చెప్పింది. అంటే భేదాలు చూడకపోవడం అంటే అంతరాలు లేకపోవడం, అది ఉండకపోవడమే నిజమైన జ్ఞానం అంటే అని చెప్పింది. అది చూడడం మానేసినప్పుడే మనకు జ్ఞానం వస్తుంది. ఆ ఉన్నంతకాలం మనం చూస్తుంటాం కంటే అవి లేకుండా చేయడం మనకు పని. అది చేయాలి మనం, ఈ అంతరాలన్నింటి కూడా. లోకా సమస్త సుఖినో భవంతు అంటారు కదా, అంటే అది వేదంలో ఉన్న ఒక అంశానికి రిప్లిక్ అనుకోవచ్చు కదా. ఇక్కడ మీరు ధర్మం అంటే ఏమిటో మీరు చాలా విస్తృతమైన అర్థంలో చెప్పారు. మన జీవన విధానంలో మనం అంటే పరంపరగా కొనసాగుతున్న జీవన విధానం మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, వాస్తవ జీవితాన్ని గుర్తించి నిజానిజాలను గుర్తెరిగి ముందుకు సాగాలంటే మనం ఏం చేయాలి? అంటే ఒకటి, ప్రాచీనమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు విస్మరించకూడదు. దానితో పాటు మనకి ఈ వివేకం, విచక్షణ జ్ఞానం ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం పక్కన పెట్టకూడదు. ఏ విషయాన్ని ప్రశ్నించకుండా ఆమోదించకూడదు అనేది నా ఉద్దేశం. ప్రశ్నించకుండా ఆమోదించడం మొదలుపెట్టిన తర్వాత మనం ఎక్కడికెడతాం కూడా తెలియదు. ప్రశ్న మన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. భారతీయ ఆధ్యాత్మికతలో, భారతీయ సాహిత్యంలో ప్రశ్నకు చాలా విలువ ఉంది. ప్రశ్న పేరు మీద ఉపనిషత్తే ఉంది. కేనోపనిషత్తు. కేన అంటే ఎందుచేత, ఎందువల్ల, అది కూడా ప్రశ్నే. అంటే ప్రశ్న మనకు ఇంపార్టెంట్. ఈ ప్రశ్నని పక్కన పెట్టి మనం గనక ఏదైనా విశ్వాసం ఇది మనం ఆచరించాల్సిందంటే వేరే విషయం. అంచేత విచక్షణ జ్ఞానం అనేది మనకు ఎప్పుడూ ఉండాలి. ఏదైనా పని చేసే ముందు, ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా పుస్తకం చదివినప్పుడు, ఏదైనా ఘటనను పరిశీలించినప్పుడు దాని మంచి చెడ్డలు మనం వివేచించుకోవాలి. ఇది మనం వదిలిపెట్టకూడదు. దీనికి గైడింగ్ లైట్స్ కింద మనకి పురాతనమైనటువంటి, ప్రాచీనమైనటువంటి విలువలు కానీ, లేకపోతే ఇప్పుడు ఆధునికమైన విలువలు కూడా. ప్రాచీన ఆధునిక ఏమున్నాయి దాంట్లోనూ. పురాణమిత్యేవ నత్సాధు సర్వం అని కాళిదాసు
పాతమైనంత మాత్రం అన్ని గొప్ప కాదన్నట్టు ఆయన టైంలో ఆయనకి ఎంత విసుగొచ్చిందో అప్పుడే అప్పుడే అన్నాడు. ఆయన మనకి పాతవాడు, ఆయన ఆ పాత చూసి విసుక్కున్నాడు. ఆయన దొబ్బారు అందరూ కూర్చుని. ఆ మోడర్న్ విషయాలు కూడా ఒప్పుకోండి అని చెప్పడానికి ఆయన చెప్పాడు. కాళిదాసు ఆ మాట కాళిదాసు పురాణం ఇచ్చేవో నా సాధు సర్వం అని, ఆ పాతమైనంత మాత్రం అన్ని గొప్ప కాదా అన్నాడు. అది మంచి మాట అది. అందుచేత వేదం చెప్పనివ్వండి, ఉపనిషత్తు చెప్పనివ్వండి, గీత చెప్పనివ్వండి, ఇంకా చెప్పాలంటే ఖురాన్ బైబిల్ చెప్పనివ్వండి, బౌద్ధం చెప్పనివ్వండి, ఆర్య సత్యాలు కానివ్వండి, గాంధీ గారు చెప్పనివ్వండి, అంబేద్కర్ చెప్పనివ్వండి, నారాయణ గురు చెప్పనివ్వండి, ఈ మొత్తం తత్వాలు ఏవైతే ఉన్నాయి ఇవంట్లో మనకు పనికొచ్చేవి, రెలవెంట్గా అనిపించేవి, మన బుద్ధికి మనకు సరైనవిగా అనిపిస్తున్నవి తీసుకోవటం, మిగతా పక్కన పెట్టి ముందుకెళ్ళటం, అది మనం చేయాల్సింది. అంతకంటే కాలగమనం, కాలం ఆగదు, ముందుకు సాగిపోతున్నాడు. కాలం గమనంలో చాలా చాలా మార్పులు వస్తుంటాయి. ప్రపంచంలో ఏదైనా మారుతుంది కదా, ఏదైనా మారడం అనివార్యం. స్థిరమైన అభిప్రాయం నాది ఇదే, నేను ఇట్లాగే ఉంటానని అనడము ఏమి, అట్లా దాన్ని మనం ఏ యాంగిల్లో చూడాలి, మార్పుతో పాటు మనం ముందుకు సాగాలి అనే ఒక వాదనతో ఈ రెండిట్లలో మీరు ఎటువైపు? ఏదో ఒక ఎవరు చెప్పారో కానీ ప్రపంచంలో మారనిది ఏదైనా ఉందంటే అది మార్పు ఒకటే అన్నారు. అంటే దేనైనా అలా పట్టుకుని కూర్చుని మారదు అనుకోవడంలో అర్థం లేదు. మారాలి కాబట్టి ఏదైనా మంచి విషయం కనిపించినప్పుడు ఇది మారాలి కదా, మనం పాతది మనం ఎందుకు పెట్టుకుంటామని వదిలేయడంలోనే అర్థం లేదు. అందుకే నేను వివేచన అంటున్నాను. వివేచనని ఉపయోగించి, మన బుద్ధిని ఉపయోగించి, మీ గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఆయన అర్జునుడు అయిన తర్వాత అన్ని అధ్యాయాలు అన్ని చెప్పిన ఆయన నీ బుద్ధికి ఏది మంచిది అనిపిస్తే చేయని చెప్తాడు జీవన్. అందించిన తర్వాత కూడా అంచేత ఇది మనకి శిరోధార్యం. వారు చెప్పినటువంటి వివేచన భగవంతుడు ఇచ్చాడు కదండి. నాకు మంచెట్ల విచక్షణ అక్కడి నుంచి వచ్చింది. దాన్ని వాడద్దంటే అలాగే, చెయ్యి ఆయన ఇచ్చాడు వాడుతున్నాం, కాలు ఆయన ఇచ్చాడు వాడుతున్నాను, ఇది వాడద్దంటే అలాగే. అంచేత వాడాల్సిందే, అంచేత ప్రశ్నించుకోవాల్సిందే, నా తర్కానికి హేతువుకి నిలబడిన విషయాలను తీసుకోవాల్సిందే, సమంజసమైన తీసుకుని ముందుకు వెళ్ళాల్సిందే. అందుకంటే ఉంది విషయం. మనకి పుస్తకాలు ప్రధానం కాదండి, జ్ఞానం ప్రధానం. మన భారతదేశంలో ఏది ప్రధానం కాదు. మీకు చివరికి వేదాలు గీత కూడా ప్రధానం కాదు. వేదం ఉపనిషత్తులు వాటిని అవే ధిక్కరించమని చెప్తాయి. నా యజ్ఞం, నా వేదం, నా పుణ్యం, నా పాపం అని ఆదిశంకర్లు ఎందుకు రాశారు నిర్వాణ షట్కంలో? అందుకని అవన్నీ ఒక దశ వరకే. అవన్నీ మీకు అల్టిమేట్గా జ్ఞానము, విలువలు మనకి ఇంపార్టెంట్. వీటన్నిటి నుంచి మనం సాగరాన్ని మదించినట్టు ఆ విలువలు తెచ్చుకోగలగాలి. వాటి గురించి ఇవన్నీ, వాటిని ఒక రాజ్యాంగంలాగా, బైబిల్లాగా, స్మృతి పుస్తకంలాగా పట్టుకుని దాంట్లో ప్రత్యక్షాన్ని మనం పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం నాకు తెలిసి లేదు. అవి కూడా అలా చెప్పడం లేదు. వాటి ఉద్దేశం అది కాదు. వాటిలో సజీవంగా ఉండేటువంటి విలువలు, మనకు పనికొచ్చేటువంటి విషయాలు తీసుకోమని చెప్తున్నాయి అవి. ఉపనిషత్తులు మనకంట కనీసం 5,000 ఏళ్ల అవతల ఉన్నాయని నేను అనుకుంటున్నాను, వెనక కాదు. అంటే అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మానవాళి చేసినటువంటి అత్యంత గొప్ప ఆలోచనలు ఏమైనా ఉంటే భూమి మీద అవి ఉపనిషత్తులు. వాటిని మనం ప్రస్తుతానికి అర్థం చేసుకునే పొజిషన్ లేవు. ఎందుకంటే ఉపనిషత్తు నుంచి మనం కింద దిగిపోయాం. ఉపనిషత్తు ఋషికి అసలు ఏ రకమైనటువంటి భయం కానీ, ఏ రకమైన సంకోచం కానీ, ఏ రకమైన పరిమితి కానీ లేదు. ఆయన ప్రశ్నలకి, ఆయన ఆలోచనలకి చాలా తీక్షణమైన, చాలా చాలా శోధనలు, చాలా ముందుకు వెళ్ళినవాడు. ఆయన కనిపెట్టాడు ఆయన వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత దేన్ని అన్వేషిస్తున్నామో దాంట్లోనే అది అంతా మనమే, సర్వం కల్విదం బ్రహ్మ అని వాళ్ళు కనుక్కున్నారు. ఉపనిషత్తుకు సంబంధించినటువంటి నాకున్నటువంటి ప్రేమ లేదా నాకున్నటువంటి పరవశం ఏమిటంటే, ఏ రోజన్నా మీరు పొద్దున్నే ఎప్పుడైనా ఉపనిషత్తు ఏదైనా తీసి ఒక 2-3 శ్లోకాలు చదువుకుంటే ఆ రోజే వేరుగా ఉంటుందండి. సానుకూలంగా ఉంటుంది. ఎక్కడ ఉంటాం వేరే లోకం. అది పైప్ లైన్లో ఉన్నాయి, మన దగ్గర లేవు అవి. ఇంకా పురాణాలను లేకపోతే ఇంకా ఇది మామూలు మతం కాదు. ఉపనిషత్తు మామూలు మతం ఎందుకు అవుతుంది? ఉపనిషత్తు ఆయన వివేకానందుడు ఏం చెప్పాడు చెప్తాను మీకు. వేదాంతం అనేది ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అని చెప్పాడు. భవిష్యత్తులో వికసితమైన వాళ్ళు ఇంకా ఎన్లైటన్ అయిన తర్వాత మనుషులకు వాళ్ళకు కూడా మతం ఉంటుందా? అది ఉంటుంది. దాని పేరు వేదాంతం. వేదాంతం అనేది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అది మనుషులు అన్నింటినీ కూడా సమానంగా వీక్షించగల ఒక స్థితి అన్నాడు మహానుభావుడు అని చెప్పి. ఇది రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అన్నాడు. అందుచేత అది నిజంగానే ఫ్యూచర్లో ఇవాళ కాలంలో లేవు అవి. 5,000 సంవత్సరాల తర్వాత మనిషి ఇంకా ఏమైనా వికసిస్తే అప్పుడు కానీ ఉపనిషత్తులో ఏం చెప్పాడో కనిపెట్టి తెలుసుకునే అవకాశం ఉంటుందేమో అనుకుంటాను నేను. అంత అద్భుతాలు అవి. మానవ జాతి చరిత్రలోనే మానవాళికి అందరికీ గొప్ప సంపద అవి. అవి ఒక మతానికి పరిమితమైనటువంటి పుస్తకాలు నేను అనుకోవట్లేదు.